హాయ్, దిస్ ఇస్ ప్రాణం కమలాకర్. యాజ్ ఏ మ్యూజిషియన్గా, మ్యూజిక్ డైరెక్టర్గా మీకు అందరికీ నేను సుపరిచితుండి. నా చిత్రాలని చూసుంటారు. మ్యూజిషియన్గా అయితే సంగీత దర్శకులందరికీ తెలుసు. నా వేణుగానాన్ని మీరు ప్రతి పాటలో వినుంటారు. లైక్ పెళ్లి సందడి. ఆల్మోస్ట్ ఒక 32 years నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. అది మేబీ అండి బై గాడ్స్ గ్రేస్. అంటే మంచి మంచి సంగీత దర్శకుల దగ్గర వర్క్ చేయటం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్కి ఎక్కువ ప్రాధాన్యత తగ్గింది. ఇంతకుముందు సాంగ్స్లో చాలా లైక్ వీణ కానీ ఎక్కువ పోర్షన్స్గా ఉండేవి. ఇప్పుడు ఫ్లూట్ చాలా, ఇప్పుడు పెళ్లి సందడిలో చాలా ఫ్లూట్ బిట్స్, చాలా మంచి బిట్స్ ఉన్నాయి. లైక్ ఒకప్పుడు సిరివెన్నెల వచ్చింది. సో ఫ్లూట్ ఓరియంటెడ్ చాలా ఉన్నాయి. అలాగా నాకు మంచి పాటలు దొరకటం, నేను మంచి మ్యూజిక్ దగ్గర వర్క్ చేయడం, అందులో ఫ్లూట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం. సో అలా చాలా పాటలు ఫ్లూట్గా హైలైట్ అవ్వటం. కీరవాణి గారి దగ్గర కానీ, లైక్ పాత మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ రాజేశ్వర గారి దగ్గర, నేను పెద్దోళ్ళ దగ్గర వాయించాను. సో అందరి దగ్గర మన్నన పొందాను. సో నా బిట్లు అందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పటికీ ఆ పాటలు పెట్టి నన్ను చాలా అభిమానిస్తూ ఉంటారు. సో కీరవాణి గారు ఎస్పెషల్గా నా ఫ్లూట్ చాలా ఇష్టం. కీరవాణి గారికి అందరూ మెచ్చుకునేవాళ్ళు. సో మేబీ దానివల్ల అందరికీ నేను ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా దగ్గర అయి ఉంటాను. హాయ్, మీకోసం ఒక 2-3 ఫ్లూట్ బిట్లు వాయిస్తాను. లైక్ నా కంపోజిషన్స్ అండ్ నేను వర్క్ చేస్తున్న మ్యూజిక్ వాళ్ళ సాంగ్స్ కానీ, లైక్ అరిజిత్ సింగ్ సమ్ ఆషికి సాంగ్ కానీ. నాది కొత్తగూడెం గ్రామం, ఖమ్మం డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి నేను ఇక్కడ మ్యూజిక్ కాలేజ్ చదవడానికి నేను హైదరాబాద్కి వచ్చాను. అక్కడ చాలామంది లైట్ మ్యూజిక్ కోసం నన్ను ఫ్లూటిస్ట్గా చాలా ప్రోగ్రామ్స్లో వాడుకోవటం కానీ చాలా ఇది. ఆ తర్వాత నేను శాస్త్రీయ సంగీతం ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి దగ్గర నేర్చుకున్నాను. శోభరాజ్ గారి దగ్గర నేను అక్కడ వాళ్ళ ట్రూప్లో వాయిస్తుండేవాడిని. అనుకోకుండా మేము చెన్నై ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు నేను తెలియకుండా నేను మాత్రం ట్రైన్ మిస్ అయిపోయాను అనమాట. సో ఆ టైంలో నేను మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక డైరీ వెతుకుతుండగా నాకు ఒక దగ్గర ఎస్ రాజేశ్వరరావు గారు అని నాకు మ్యూజిక్ డైరెక్టర్ నెంబర్ కనపడింది.
సో నాకు చాలా ఇష్టమైన సంగీత దర్శకులు. సరే అలాగే ఒకసారి ఫోన్ చేద్దామని నేను ఫోన్ చేశాను. చేస్తే కోటి గారు దాన్ని రిసీవ్ చేసుకున్నారు. నేను కోటి గారు సార్ని అడిగాను, సార్ వచ్చే రికార్డింగ్ చూడొచ్చా అంటే, మేము అప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన మ్యూజిషియన్ కాబట్టి అంతమంది ఒక 50 మంది వాయిస్తారు, 70 మంది వాయిస్తారు. అలా ఫిలిం రికార్డింగ్ చూడటం ఒక ఆశగా నేను వెళ్ళి కోటి గారిని అడిగాను. అడిగినప్పుడు రమ్మన్నారు. వెళ్ళంగానే ఆ రోజు ఏంటో తెలియదు కానీ వాళ్ళకి వాయించవలసిన వేణుగానం ప్లేయర్ ఫ్లూటిస్ట్ ఎవరైతే రాలేదు. సో నన్ను కోటి గారు చూసి ఏం వాయిస్తారా మీరు అని అడిగారు. నోటేషన్ వచ్చా, నీకు రాసుకోవటం తెలుసా అని అడిగారు. సో ఇమ్మీడియట్గా నేను లక్కీగా నా బాక్స్ తీసుకెళ్ళాను. అది ఆ రోజు వాయించాను. అప్పుడు వాయించినప్పుడు నా పక్కన రెహమాన్ గారు కూడా అప్పుడు కీబోర్డ్ వాయిస్తున్నారు. సో ఇమ్మీడియట్ కోటి గారు విని నన్ను, ఇంకా హైదరాబాద్ వెళ్ళకమ్మా, ఇక్కడే ఉండిపోండి మీరు అన్నాను. ఆ తర్వాత నేను 5-6 ఇయర్స్ తర్వాత నేను హైదరాబాద్ మళ్ళీ చూడటానికి వచ్చాను. సో ఇలాగ లక్కీగా ఒక దేవుడి ఒక అనుగ్రహం వల్ల నాకున్న స్టామినానో నాకున్న స్థానమో తెలియదు, నాకు తెలియకుండా వచ్చిన దాన్ని నేను దాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేసుకొని అక్కడ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి చెన్నైలో ఉండే తమిళనాడు మ్యూజిషియన్స్ అంటే చాలా హై టాలెంటెడ్ ఉంటారు, వాళ్ళతో పోటీగా ఉండి ఒక నెంబర్ 1 స్థానంలోకి వచ్చినందుకు నేను దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నన్ను ఆదరించిన ప్రతి సంగీత దర్శకులకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.